ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు లేకపోతే ఏ పార్టీ నిలబడదు. నేను బల్ల బుద్ధి చెప్తున్నా. ఎందుకంటే మీరు అంటున్నది అక్షరాల తప్పు. బీసీలు లేకుంటే ఏ పార్టీ నిలబడదని మీరు అంటారు. కానీ బీసీల వల్ల ఏ పార్టీ నిలబడదు. పార్టీ సంగతి పక్కన పెట్టి బీసీలు అంటేనే చిల్లంకొల్లం అయ్యి వాళ్ళ ఐక్యత ఉండదు, వాళ్ళంతా దద్దమ్మలు అని అంటే దానికి మీ ఆన్సర్? నేను చెప్తున్నా మా బీసీలు అటువంటి వాళ్ళు కారు. మాట ఇచ్చారంటే మళ్ళొకసారి మీకు చెప్తున్నా, మీ బీసీలలో ఐక్యత ఉండదు. ఎవడు ముక్కేస్తే వాని ఎంట తిరుగుతారు. వీళ్ళు బీసీలు అంటేనే ఒక పెంట అని అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటిది? 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల నుంచి ఐక్యత తీసుకురాగలుగుతారా? జరుగుతున్నది. 78 సంవత్సరాల నుంచి మా కులాల మధ్యలో గౌండ్లాయన కాకపోతే మంగళాయన పోతే కుమ్మరాయనకు మీరు అంటున్నారు ఇప్పుడు గౌండ్లాయన కుమ్మరాయన అనే రకరకాలుగా ఇట్లా చేసి ఇవాళ బీసీలు అనేటోళ్ళు ఎన్ని కులాలు 36 కులాలు కూడా ఒకటే అవుతున్నాయి. ఇంకొక మాట అడగదలుచుకున్నా, ఇప్పుడు మీ బీసీలలో 136 కులాలు అంటున్నారు. ఈ 136 కులాలు ఉన్న బీసీలు మేమంతా బీసీలు అని వాళ్ళకి తెలుసు అని మీరు అనుకుంటారా? తప్పసరి చైతన్యం అవుతున్నారు. తప్పసరి తెలుసు. ఎక్కడి నుంచి అవుతున్నారు మీరు?